ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటంటే ఇప్పుడు మీ రూట్ మారుద్దామని మీరు డిసైడ్ అయ్యారు. ఇదే ఏంటంటే ఒక విలనిజం కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా చేసుకుంటూ చలపతిరావు గారిని మనం చూసాం. ఎస్. యాహ్! ఆయనేందంటే చూసేటప్పటికి ఈయన అటు సైడే ఏంటంటే విలనిజం లాగానే ఉంటారు. ఒక సీరియస్ క్యారెక్టరైజేషనే అట్లా అని అనుకున్న ఆయనకి సడెన్‌గా 'నిన్నే పెళ్లాడేత' అనే Yes. సినిమాలో కంప్లీట్ ఆయన్ని చూసే అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కంప్లీట్ చేంజ్ చేశారు అవును. కృష్ణవంశీ గారు. Yes. సో మీ దగ్గర నుంచి కూడా మేము అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇప్పటి వరకు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికోసమే ఈ డెసిషన్. ఓకే. ఇప్పుడు నేను వెళ్ళి కలిసే జస్ట్ ఫర్ బిజినెస్. నాకు అవసరమైన వాళ్ళని నేను కలుస్తా, అవసరమైన వాళ్ళు నన్ను కలుస్తారు. కొత్తగా వచ్చే డైరెక్టర్స్ వాళ్ళ విషయాల్లో కూడా మీలో అలా చూపించాలని ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకళ్ళ కాదు, 10 మంది ఉన్నారు. ఓ మై గాడ్! అయితే ఒకళ్ళ కాదు. ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్, నేను డెసిషన్ తీసుకోవటానికి కూడా రూట్లెస్గా తీసుకోలేదు అది. ఇప్పుడు అదే చెప్తున్నాను, నేను అవసరమై ఎంతమంది దగ్గరికి నేను వెళ్తానో, నేను అవసరమై నా దగ్గరికి కూడా అంతమంది వస్తున్నారు. అదే కదా 20 years 26 years తర్వాత ఆడిని కొత్తగా ఏం చూపిస్తాం, లేకపోతే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి చేదస్తం ఉంటుంది. వాళ్ళు ఏదో చెప్తారు, మనకి అడాప్ట్ అవ్వరు, మనం మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళతో వెళ్దాం అన్న కాన్సెప్ట్ ఉంటుంది జనరల్గా. అది లేదు నా విషయంలో. ఓకే. అది ఐ గాడ్ గ్రేసా లేకపోతే నా బిహేవియరో తెలీదు. ఇప్పుడు కొత్తగా సినిమా చేయాలనుకొని వస్తున్న డైరెక్టర్ కూడా వచ్చి నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చెప్తున్నాడు. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది అక్కడే. ఒక పెద్ద సినిమాలని కొంత ఎలాగో ఇప్పుడు మా డైరెక్టర్ బోయపాటి గారు డెఫినెట్గా పిలుస్తారు నన్ను, నేను వెళ్ళి కలుస్తాను, సార్ ఏదన్నా ఉంటే చేయండి సార్ అని. ఇలా తప్పనిసరి అయిన కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు పెద్ద సినిమాలు ఇప్పుడు రన్నింగ్లో 3-4 ఉన్నాయి. ఇప్పుడు ఏంటేంటి ఉన్నాయి? ఇప్పుడు సాయి ధర్మ తేజ్ సినిమా ఒకటి పెద్ద బడ్జెట్లో 100 crores బడ్జెట్లో హనుమాన్ సినిమా తీసిన ప్రొడ్యూసర్లతో ఒక సినిమా జరుగుతుంది. మొన్ననే టీజర్ లాంచ్ మొన్న జరిగింది అది. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా, రస్టిక్ రా అసలు అది అదే బిఫోర్ ఇండిపెండెన్స్ కథ. అది చాలా పెద్ద సినిమా. మొత్తం అది టీజర్ గ్లిమ్స్ టైప్లో వదిలినప్పుడు చూస్తే అదేంటి కంప్లీట్గా శవాల మధ్యలోంచి మనోడు ఫుల్ బాడీగా సాయిధరం తేజ, ఒక డిఫరెంట్ సాయిధరం తేజ అని మనం చూడబోతున్నాం అనేది డెఫినెట్గా అలా ఉండబోతుంది. 100% చూస్తారు. అలా అదొకటి చేస్తున్నా. చిన్న సినిమాలో పెద్ద సినిమా, ఒక సినిమా రాబోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా పేరు అనౌన్స్ చేయలేదు కాబట్టి నేను మీకు ఇందాక ఆఫ్ ద ఇంటర్వ్యూ చెప్పా మీకు పేరు. అది కెమెరా ముందు వాళ్ళు ఇంకా అది చేయలేదు కాబట్టి చెప్పకూడదు. బట్ దాంట్లో ఒక విలేజ్ని సేవ్ చేసే ఒక పెద్ద సోల్జర్ లాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నా. తర్వాత ఇప్పుడు రాచరికం ఒక సినిమా ఉంది, అది ఫెబ్లో రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ నా ఏదో డేట్ ఇచ్చారు. అది జగదీశ్వర్ గారు అని ఒక 120 సినిమాలు చేసిన ఒక లేడీ ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ. నన్ను తమ్ముడు అంటుంటుంది ఆవిడ. తన ఆ జగదీశ్వర్ గారి అబ్బాయి సురేష్ అని ఉన్నాడు. అతను IPL అని ఒక సినిమా డైరెక్ట్ చేశాడు ఇంతకుముందు. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా అతనే డైరెక్టర్, రాచరికం. దాంట్లో ఒక హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశా. నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఉన్న ఒక ఎమోషనల్ క్యారెక్టర్. అది ఇప్పుడు ఆ డైరెక్టరు ఈ జగదీశ్వర్ గారు ట్రై చేయండి, ఆ క్యారెక్టర్కి ఎలా ఉంటాడో చూడండి అంటే, ఒక హీరోకి ఫాదరు నక్సలైటు, యంగ్గా ఉన్నప్పుడు వీడు నక్సలైట్లో వెళ్ళిపోయి మళ్ళీ హీరో అయిన తర్వాత మళ్ళీ వచ్చి హీరోని సేవ్ చేసే ఒక పెద్ద క్యారెక్టర్, ఒక టిపికల్ క్యారెక్టర్. డెఫినెట్గా బాగుంటాడు, ఆయన పెర్ఫార్మ్ చేయించుకుంటాను నేనని చెప్పేసి ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. అది అయిపోయింది, డబ్బింగ్ చెప్పేశాను. మోర్ దాన్ హ్యాపీ అనమాట ఆ క్యారెక్టర్ వాళ్ళు చేసినందుకు. ఓకే. సో ఇప్పుడు ఒక సినిమా 4 టెక్నీషియన్స్ కలిపి సినిమా ప్రొడ్యూసర్స్గా మారి ఒక సినిమా చేస్తున్నాడు. దాంట్లో త్రూ అవుట్ ఒక విలేజ్ని కాపాడే శంకరం అనే ఒక ప్రెసిడెంట్ క్యారెక్టర్, ఒక వైఫ్ చనిపోయి ఒక స్ట్రగ్లర్గా ఉండే విలేజ్ని మొత్తాన్ని కాపాడాలనుకున్న ఒక ప్రెసిడెంట్ క్యారెక్టర్. ఇలా ఒక 10 సినిమాలు ఉన్నాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది కూడా తొందరలో మీ దగ్గర నుంచి మేము చూడబోతున్నాము. డెఫినెట్గా చూస్తారు. ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనేది థియేటర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ షో వరకే. ఓకే. బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతున్నాయి. కాదన్నా, మీరు చేసే క్యారెక్టర్స్లలో సో ఆ టైప్ ఆఫ్ ఫస్ట్ మీరు చేస్తున్న క్యారెక్టర్స్కి సో మనీ బాగా వస్తుంది, అంతా బాగానే వస్తుంది. కానీ ఇలా సడన్గా డిసిషన్ చేంజ్ చేయడానికి దీని వెనకల
ఎవరన్నా పర్సన్ ఉన్నారా మిమ్మల్ని మార్చడానికి? అట్లా ఏమన్నా లేదా? నాకు గైడే లేరు. గైడే లేరు. గైడ్ లేరు నాకు. ఇప్పటికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, బయట ఇండస్ట్రీలో ఉన్నారు, బయట ఉన్నారు మంచి ఫ్రెండ్స్. ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నా మన ప్రొఫెషన్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఇంటర్ఫీరెన్స్ అయిపోయి మనకు సలహాలు ఇవ్వరు. అంటే లైక్ నేను ఇది మెయిన్గా ఎందుకు అడిగానంటే, ఇంట్లో వదిన గారు కానీ అసలు పిల్లలు కానీ ఇట్లా నేనని అలా అనుకో. ఇంట్లో ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకునేదే ఉండదు. అసలు ఉండదు. ఇంట్లో ఫిల్మ్స్ గురించి తెలియదు, మాట్లాడరు, పిల్లలు మాట్లాడరు, మా మిసెస్ మాట్లాడదు. పిల్లలు? నాకు 2 పిల్లలు. ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో నాకు కొన్ని ఉన్నాయి. యాత్రా సినిమా ఉంది, మమ్ముట్టి గారితో 43 రోజులు ట్రావెల్ చేశాను. అసలు లెజెండరీ 6-7 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్న ఒక సూపర్ స్టార్తో 43 డేస్ యాక్ట్ చేసి నేను ఒక సంవత్సరానికి సరిపడా ఆర్టిస్ట్ ఎలా ఉండాలో నేర్చుకున్నా. ఎలా ఉండిందన్న ఆ మూమెంట్? అసలు ఆయన పక్కన నిలబడి ఉంటే ఒక ఇది ఆయన గ్రౌండ్ టు ఎర్త్ అంటే నేను ఫీల్ అయింది కూడా ఆయన ఫీల్ అయ్యేవాడు కాదు. అంత సింపుల్ సిటీ అనమాట. అది నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. అసలు మమ్ముట్టి గారి దగ్గర ఒక డైలాగు ఉంటుంది, ఇలా నాయన బతుకున్నంత వరకు మన నాశనాన్ని కోరుకున్నాడన్నా, అసంటోడు కూతురు వచ్చి సాయం అడిగిందని సాయం చేసాడేంది, నాకు నచ్చలే. ఇది ఒక డైలాగు. అది కూడా అనసూయ గారితో వచ్చినప్పుడు నేను ఉన్నాను, నీకెందుకు వెళ్ళిపోమ్మా, నీ సీట్ నీకు వస్తుందంటే ఆమె వెళ్ళిపోగానే అలా చూసి చేతులు ఇలా కట్టుకొని ఇది చెప్తాను నేను డైలాగ్. ఇది టీవీ ప్రోమో. నెక్స్ట్ రెడ్ అంటే ఏంటో తెలుసా నీకు, ఆ రెడ్తో తిరుగుతున్నావు నువ్వు ఏంటి, మన 4 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే ఆ పొలం పని చేసుకోవచ్చు కదా అని వైఫ్ అడిగితే, ఏం తెలుసా నీకు రెడ్ అంటే, నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఇక్కడ పని చేసినానే, పతోడు తినేసి రారా పనిలోకి పోదామా అనేవాడు. మా రెడ్డి ఒక్కడేనే కళ్ళు కడుక్కోరా కలిసి తినేసి పనిలోకి పోదాము అనేవాడు. అదే రెడ్డి అంటే అని చెప్తాను ఒక డైలాగ్. ఈ 2 డైలాగులు యాత్ర అనగానే ఈ 2 డైలాగులు వచ్చేది ఒక 1 మంత్ వరకు. సో ఎంత డెప్త్ ఉన్న క్యారెక్టరు చేస్తే ఆ 2 ఇచ్చారు. అలా ఆ సినిమా తర్వాత ఒక ఎమోషన్, ఒక డైనింగ్ టేబుల్, సెంట్రల్ మినిస్టర్లు అందరూ వస్తే డైనింగ్ టేబుల్లో ఒక సీన్ ఉంటుంది, నా ఫేవరెట్ సీన్ అన్నది. భోజనం చేసేటప్పుడు అలా చూస్తే ఒకసారి అంటే నన్ను కూడా కూర్చోబెట్టి ఇంత పెద్దవాళ్ళ ముందు నన్ను తినమంటున్నాడు అన్న ఒక ఫీల్ ఉంటుంది. ఇలా దానికి ముందు ప్రస్థానం అని ఒక సినిమా ఉంది, దాంట్లో వైబ్రెంట్ క్యారెక్టర్, అసలు జీవాన్ని చెప్పుతో కొడతాను, సాయి కుమార్ గారిని దండతో కొడతాను, ఒక సిన్సియర్, ఒక వ్యవస్థ అంతా ఇలా నాశనం అయిపోతుంది ఏందనే ఒక క్యారెక్టర్. మిర్చి దానికి ముందు ఇలాంటివన్నీ చూసి యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఇప్పుడు మౌత్ పబ్లిసిటీతో ఆయన అయితే బాగా చేస్తాడు అనే ఉద్దేశంతో ఈ స్లాట్లో నేను చాలా సినిమాలు చేస్తున్నా ఇప్పుడు. ఓకే.